ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు దళితులపై దాడి చేశారు. వినాయక నిమజ్జనంలో భాగంగా ఇక ఎమ్మెల్యే అనుచరులు దళితులపై దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఆ దాడికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఎస్ దళితులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుల దాడి. గణేష్ నిమజ్జనానికి వెళుతున్న దళితులపై దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు సరూర్ నగర్ చెరుకు తోట కాలనీలో వినాయక నిమజ్జన ఊరేగింపులో దళితులను కులం పేరుతో దూషించి చితకబాదిన బీఆర్ఎస్ నేత జక్కిడి రఘువీర్ రెడ్డి ఇక మహిళ అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా దాడి చేసిన రఘువీర్ రెడ్డి అతని అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేసిన రఘువీర్ రెడ్డిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు దళిత సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. తక్షణమే దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు దళిత సంఘ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారిగా వినాయక నిమజ్జనంలో భాగంగా ఎవరైతే దళితులు ఇక నిమజ్జనంలో పాల్గొన్నారో వారి మీద ఊరేగింపులో పాల్గొన్నటువంటి దళితుల మీద కులం పేరిట కొంత బీఆర్ఎస్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు ప్రధానంగా రఘువీరారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు రఘువీరారెడ్డి దాడి చేసినట్టుగా తెలుస్తుంది. స్థానిక పిఎస్లో కంప్లైంట్ చేసిన పోలీసులు ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంతో బాధితులు ఇక దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆ విజువల్స్ మనము తొలి వెలుగు స్క్రీన్ మీద చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దళితులపై దాడి ఏంటనేది ప్రధానంగా దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించాయి. న్యాయం జరిగేంత వరకు లేదన్నటువంటి రీతిలో దళితులు ఇక ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. ముమ్మాటికి ఇది దళితులు అనేటువంటి కులం పేరుతో దూషిస్తూ ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. దాడిలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. గాయాలని మనము తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. తలకి మెడపై కొంత దళిత సోదరులకు గాయాలైనటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఒక్కసారి ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు సంబంధించినటువంటి ఆ వీడియో బయట చూద్దాం. దాని పూర్తి ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం. వాళ్ళు వద్దు వచ్చింది ఇది కూతురని నేను దిగినందుకు నువ్వు ఇట్లా బుద్ధి ఇంటికి నూకేసి తొక్కిరు ముందుకు తొక్కుకుంటా కొట్టుకుంటూనే పోతున్నారు కానీ కింద పట్టారని కూడా లేకలేదు. తొక్కిరు మొత్తం ఇట్లా గుద్దినందుకు అన్ను హర్ష లేదు వస్తలేదు. ఎవరు కూడా తెలియదు. దారిలో పోతున్నాం ఆవి లేకుండా తీసుకొని మేము వస్తున్నాం. వాళ్ళు ఎవరో వాళ్ళు ఇప్పుడు మధ్యలో పెట్టుకొని న్యూసెన్స్ చేసి వాళ్ళు ఇక్కడ కోసం ఆగాలని న్యూసెన్స్ చేసి అక్కడ ఎస్ఐ వాళ్ళు అందరు ఉన్నారు, పోలీసు వాళ్ళు అందరు ఉన్నారు. వాళ్ళు ఏం కంట్రోల్ చేయలేదు. ఉన్నారు అక్కడే ఉన్నారు. 2:30 అయింది. 2 నుంచి 2:30 మధ్యలో అక్కడే ఉన్నారు అందరంతా పోలీసులు. అన్నా కూడా చూపించాను కానీ వాళ్ళు పోలీసులు కూడా ఇలా అయ్యిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళండి అని కూడా అనలేదు. ఏం రియాక్షన్ తీసుకోలేదు అసలు. సార్ ఇది మేము ఎవ్రీ ఇయర్ ఇలానే వినాయకుడిని తీస్తాం, బట్ ఎవ్రీ టైం ఇలా కాలేదు. అండ్ ఇద్దరు పోలీసులు మా గల్లీకెంచి వచ్చేటప్పుడు ఇద్దరు పోలీసు వేరే వినాయకులని వెళ్తుంటే మాత్రం ఆపట్లేరు వాళ్ళు, కానీ మా వినాయకుడినే ఫోర్స్ఫుల్ గా ముందుకి నెట్టుతా ఉన్నారు. ఆ లైటింగ్ తోటి డీజేది అది ఉంటుంది కదా అక్కడి వరకు తీసుకొచ్చి వాళ్ళు ఏం చేసేసిండ్రు, వెళ్ళండి 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 అనేసి అని అంటున్నా. అది మా వెహికల్ మూవ్ కాదు సార్, ఎందుకంటే అది మొత్తము రౌండప్ అయి ఉంది. మా వెహికల్ పోతే మాకు అర్థింగ్ వచ్చి మేము మా చాలా మంది ఉన్నాం, మేమందరం స్పాట్ లో చనిపోతుండే. ఆ పోలీస్ వల్ల వాళ్ళు మా మీద మేము ఏమైతున్నాం, మేము జస్ట్ ట్రక్ లోకి కిందికి దిగేలోపు అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి అటాక్ చేసేసి జుట్టు పట్టి గుంజడం, మా అక్క చైన్ పోయింది. లేదు వేరే వాళ్ళు మాకు ఎవరో కూడా మాకు తెలియదు. వాళ్ళకి మాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. కాలనీ వాసులు కూడా కాదు. మా అక్కకి అట్లా గర్ల్స్ ని అట్లా చేసిండ్రు. మా బ్రదర్స్ ని అందరినీ గుంజి షెట్లు జింపి గీరి ఇట్లా గుద్దు రాడ్స్ తోటి కొట్టడము
చైన్స్ తోటి తీసి కొట్టడం, ఏవి పడితే దాంతో కొట్టేశారు సార్ మాకు. మేమేం మళ్ళీ పోలీస్ ఫోర్స్ అయితే ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 5 minutes లో దిగింది. ఎట్లా దిగిందో మాకైతే తెలియదు. అంత యాక్షన్ గా అంత తొందరగా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.